మా ఆంధ్ర ప్రేక్షకులకి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. మీ ఆశీస్సులతోటి, మీ బ్లెస్సింగ్స్ తోటి ఇంకా నేను ఈ చలనచిత్రంలో వెలుగుతూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు, ధన్యవాదాలు. అలాగే మిమ్మల్ని నన్ను కలుపుతూ ఒక బ్రిడ్జిగా ఉండే పత్రిక సోదరులకి నా వందనములు. ఇక తర్వాత ఈ ఫంక్షన్ ఇంత బ్రహ్మాండంగా ఇవాళ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఆఫ్ సోగ్గాడు రికార్డ్ బ్రేక్. ఈ ఫంక్షన్ జరుగుతున్న పెద్దలందరికీ నా వందనములు. ఇక మా సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ జరుగుతుంది, వారికి నా వందనములు. నాకు టికెట్స్ అరేంజ్ చేసిన రమేష్ గారికి నా వందనములు. నా అకామిడేషన్ చేసిన సాయి గారికి నా వందనములు. ఇక అన్నిటికంటే నన్ను ఇక్కడ నిలబెట్టారు చూడండి, మాస్టర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మా రాశి మూవీస్ నరసింహ గారికి నా వందనములు. ఈరోజు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ సోగ్గాడులో సోగ్గత్తగా నేను ఇవాళ వచ్చి ఇక్కడ నిలబడ్డాను. ఈ ఫంక్షన్కి నా సిస్టర్స్ అందరూ వచ్చారు, ఈ ఇండస్ట్రీలో ఉన్న సిస్టర్స్ అందరూ వచ్చారు. నాకు చాలా సంతోషం. ఇక నేను ఎలాగొచ్చాను సోగ్గాడికి, మా మహానుభావులు శ్రీ రామానాయుడు గారు, ఆయన సోగ్గాడికి ముందు ఇద్దరు అమ్మాయిలని ఒక సినిమా తీశారు. అందులో నేను మిస్ అయ్యా. అప్పటికే 20 సినిమాలు చేస్తూ ఉన్నాను తమిళ్లో. ఆ తర్వాత ఇందులో పట్టుకున్నారండి నన్ను. ఆ భగవంతుడు సంకల్పం, సోగ్గాడ్ అనే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ లోపలికి నన్ను దూర్చారు. ఇది ఇవాళ రికార్డ్ బ్రేక్ అయ్యి నాకు ఇటువంటి ఒక అవకాశం భగవంతుడు శ్రీ రామానాయుడు గారి ద్వారా కల్పించారు. ఈ సోగ్గాడ్ హిట్ తర్వాత హిట్లు సినిమాలు వచ్చినాయి. ఇదంతా నాకు శ్రీ రామానాయుడు గారు ఇచ్చిన ఒక గ్రేట్ పెద్ద అవకాశం. అందరికీ ఇలా జరగదండి. ఒక పెద్ద సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, పెద్ద హీరో మా శోభన్ బాబు గారు, ఆయన తోటి నేను యాక్ట్ చేసే అవకాశం నాకు కలిగించి ఇవాళ ఈ ఇండస్ట్రీలో నన్ను నిలిపారండి మా రామానాయుడు గారు. ఇక శోభన్ బాబు గారు ఫస్ట్ డే వాహిని స్టూడియోలో 6th ఫ్లోర్ 7 కొండలవాడ సాంగ్. అప్పట్లో క్యారవాన్లు లేవండి, అందరూ కుర్చీల్లో కూర్చోవాలి. శోభన్ బాబు గారు, రామానాయుడు గారు, హీరాలాల్ మాస్టర్ గారు, బాపయ్య గారు అందరూ కూర్చున్నారు. నేను మేకప్తో వెళ్ళాను. నాయుడు గారేమో జయచిత్ర అండి అని ఇంట్రడ్యూస్ చేశారు శోభన్ బాబు గారు. నాకు తెలుసండి, వారి అమ్మగారు జయశ్రీ గారు నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారితో దైవ బలంలో వాళ్ళు యాక్ట్ చేశారు హీరోయిన్స్గా. నేను ఒక చిన్న వేషం వేశాను అని చెప్పవలసిన అవసరమేమే ఉందండి ఆయనకి. అంటే చిన్న పాప మనతో యాక్ట్ చేస్తుంది, కలివిడిగా మనం ఉండాలా, మనలో తీసుకోవాలా అని చెప్పి అంత సింపుల్గా సచ్ ఎ డిసిప్లిన్ పర్సన్ హాయిగా వర్క్ చేసామండి. ఆ సాంగ్ మర్చిపోలేను. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇన్ ద స్టూడియో ఫర్ సోగ్గాడ్. అలాగే హీరాలాల్ మాస్టర్ గారు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఏమో ఈ పిక్చర్ సూపర్ డూపర్ రికార్డ్ బ్రేక్ అయిపోయింది, రష్యన్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. నా జీవితంలో ఫస్ట్ అబ్రాడ్ ట్రిప్ ఫర్ సోగ్గాడు హీరోయిన్గా వెళ్ళాను. 12 మంది డెలిగేట్స్ వెళ్ళాలి ఇండియా నుంచి. నేను అందులో ఒకదాన్ని. ఆ అవకాశం నాకు శ్రీ రామానాయుడు గారు ఇచ్చారు. నేను వెళ్ళాను. అబ్బాబ్బాబ్బా
కళ్ళు అంత ఆనందం ఆ రష్యా చూసినప్పుడు. తాష్కెంట్ ఫిలిం ఫెస్ట్లో స్క్రీన్లో సోగ్గాడు ఫిలిం కూర్చుని వాళ్ళతో చూసినప్పుడు ఉన్న ఆ ఖుషి ఉంది చూడండి. ఇవాళ 50 ఏళ్ళు అయిందండి, ఎలా వెళ్ళిందనే తెలియలేదు నాకు. ఏదో నిన్న జరిగినట్టు ఉంది నాకు. అంత ఎంజాయ్ చేశాను. అక్కడి నుంచి మన ఊటీలాగా ఇది సమర్కండ్ అనే ఒక ఊరు, అక్కడ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అందరు ఏమన్నారంటే, ఎవరైనా ఇండియాలో ఒకడు వచ్చి డ్యాన్స్ చేయాలండి అని. ఇక మా రామానాయుడు గారు జయా అన్నారు, అంతే. వెళ్ళాను, దులిపాను. రాజ్ కపూర్ గారు, హీఈస్ ద కింగ్ ఆఫ్ రష్యా. ఆయన వచ్చి, అమ్మ ఏం మ్యూజిక్ కావాలా సార్, మీరు ఏదంటే అది. అక్కడికి వెళ్ళి బాంగ్డా మ్యూజిక్ వేసి నేను ఆడి, నా వెనకాల రిషి కపూర్ గారు, శశి కపూర్ గారు అందరూ ఆడి బ్రహ్మాండంగా అది కుదిరింది. ఆ రోజు చాక్లెట్స్గా డబ్బాలుగా రాజ్ కపూర్ గారు నా మీద వేశారు. ఆ ఇన్సిడెంట్ కూడా నేను మరవలేను. అది ఎందువల్ల? సోగ్గాడు వల్ల. ఆ తర్వాత నేను వెంటనే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. నన్ను అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కించి కాబూల్కి వచ్చి ఎఫ్సి మెహ్రా గారి హిందీ ప్రొడ్యూసర్, ఆయనకి ఫోన్ చేసి ఇలాగా జయ వస్తుంది చూసుకోండి అని చెప్పి, ఆవిడ కూతురు సుశీల నన్ను కాబూల్లో జాగ్రత్తగా చూసుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చి నెక్స్ట్ డే రామారావు గారి షూటింగ్కి అటెండ్ అయ్యాను. ఇది కూడా నేను మర్చిపోలేను. అలాగే హీరాలాల్ మాస్టర్ గారితో ఒక ఇన్సిడెంట్, ఏడుకొండలవాడ సాంగ్ కంపోజింగ్ రిహార్సల్కి వెళ్ళాలి అన్నారు. వస్తానండి, నేను వెళ్ళాను. కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్? బయట కూర్చోమనండి అమ్మాయిని అంటే ఎవరో చెప్పారు డ్యాన్స్ రాదని నాకు. ఆ తర్వాత బయట హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను, అప్పుడు ఉన్న బిజీలో. థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను, రమ్మనండి అన్నారు. అక్కడ ఒక సుశీల గారు అని ఆయన అసిస్టెంట్ డాన్స్ మూమెంట్ వేశారు. నేను సంప్రదాయంగా భరతనాట్యం నమస్కారం ఆయన పాదాలకి తాకి నమస్కారం చేశాను. అప్పుడు ఒకలాగా చూశారు, ఒక మూమెంట్ వేశారు ఆ అమ్మాయి సుశీల, నేను చేశాను. లేచారు పైకి హీరాలాల్ మాస్టర్. హీఈస్ అ గ్రేట్ డాన్స్ మాస్టర్ హు హస్ కోరియోగ్రాఫ్డ్ ఫర్ పద్మిని గారు అండ్ వైజయంతిమాల గారు. నెక్స్ట్ స్టెప్ చేశాను, నెక్స్ట్ స్టెప్ చేయమన్నారు. ఆ తర్వాత పిలిచి నన్ను కవగలించుకొని, సారీ అమ్మా నేను తప్పుగా అనుకున్నాను అని చెప్పి సెట్లో బ్రహ్మాండంగా తీసి, ఆ తర్వాత చాలా సినిమాలు హీరాలాల్ మాస్టర్ గారితో. ఆ పాప వచ్చిందంటే తొందరగా 4 రోజులది 2 రోజులు ఫినిష్ చేస్తుందని. ఆ అద్భుతం ఈ సోగ్గాడ్లో జరిగింది. అలాగే నాకు తమ్ముడు పుట్టినప్పుడు మంగళగిరిలో సోగ్గాడే ఆ పాట మా ప్రొడ్యూసర్ గారి దగ్గర చెప్పాను, సార్ వెళ్ళి రావాలి. హిందూ పేపర్ ఎగ్జిక్యూటర్ ఆయన ఓనర్ రంగరాజు గారికి ఫోన్ చేసి చార్టర్డ్ ఫ్లైట్ అరేంజ్ చేసి 1 అవర్లో 400 మంది అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది, అందులో నన్ను పంపించి తీసుకొచ్చారు. ఇవన్నీ ఇలాంటి ఎన్నో జరిగినాయండి, మర్చిపోలేము. ఇక శోభన్ బాబు గారు, ఆయన ఒక బ్లెస్సింగ్స్. అమ్మా ఎప్పుడు జోకులు చేస్తూ ఉంటారు, ఇదంతా నా భూములు, ఇదంతా నా భూములు అంటారు. ఎప్పుడు జోకులే. ఆయనకి కోపం వచ్చింది నేను చూడనే లేదు. ఎప్పుడు బొగ్గలు గిలుతూ ఉంటారు నన్ను, మా మూడా ఆంటీ అని చెప్పి. సో ఈరోజండి, ఈరోజు ఈ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నది ఇండస్ట్రీలో ఏ సినిమా జరిగినట్టు నాకు తెలియలేదు. నాకు తెలియలేదు. నేను పుట్టి పెరిగిన తర్వాత నేను చూసింది ఇదే ఫస్ట్ టైం. 50 ఏళ్ళు వెళ్ళిందే తెలియలేదు నాకు. అలాగే నన్ను పెంచింది నా ఇండస్ట్రీయే, నాకు భోజనం పెట్టింది ఇంకా పెడుతుంది నా సినిమా ఇండస్ట్రీయే అని గర్వంగా చెప్పుకొని, ఇవాళ నన్ను ఇక్కడ పిలిచి నాకు మర్యాద చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ సురేష్ బాబు గారిని ఆ శాల్వా కప్పి ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, శ్రీ రామానాయుడు గారి